సమ్మర్ అనగానే అందరికీ ఇంట్లో కామన్గా పప్పు మజ్జిగ చారు ఇలా ఏదో ఒకటి చేస్తుంటారు. మనం పప్పు డైలీ ఒకే రకంగా చేస్తే పిల్లలు తినరు కాబట్టి మనం కొంచెం డిఫరెంట్గా వాళ్ళకు చాలా హెల్తీగా ఇలా చేసుకోవచ్చు. నేను చేసే ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. ఇంకా మజ్జిగ చారు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ నేను మజ్జిగ చారుని ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నేను పెరుగు తీసుకొని దీనిని బాగా ఇలా చిలుక్కోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మనం బాగా చిక్కగా కాకుండా బాగా నీళ్ళ కాకుండా మీడియం సైజు లాగా మనం మజ్జిగను చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ చేసుకొని కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవచ్చు. నూనె ప్లేస్లోకి మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి జీలకర్ర, ఆవాలు, మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లంని ఇలా పోపులోకి వేసుకోవాలి. పోపులో వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసి తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. పసుపు అవసరం లేదనుకున్న వాళ్ళు కూడా వేసుకోవద్దు. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పెప్పర్ పౌడర్, ఇంకా కొంచెం ఇంగువ వేయడం వల్ల మన మజ్జిగ చారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, మెంతి పొడి అన్నీ వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలోకి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో ముద్దపప్పు ఏమైనా ఫ్రైలు చేసినప్పుడు ఇలా మజ్జిగ చారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో మనం కంపల్సరీ లిక్విడ్గా ఏదో ఒకటి చేసుకుంటాం కాబట్టి ఇది కూడా ట్రై చేయండి. నెక్స్ట్ మనం హెల్తీగా పిల్లల కోసం పప్పుని ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నేను ఒక 2 పచ్చిమిర్చిలు, ఉల్లిగడ్డ, దోసకాయ, పాలకూర వీటన్నిటిని వేసుకుని మనం పప్పుని చాలా హెల్తీగా చేసుకోవచ్చు. మనం ప్రతిరోజు తినే పప్పులో ఏదో ఒకటి ఆకుకూర తీసుకోవాలి కాబట్టి నేను ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక దోసకాయ, నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర అన్నింటిని వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకొని నేను ఇలా మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనం పప్పు బాగా మెత్తగా ఉడికితే దాన్ని మనం కొంచెం చారులాగా, లిక్విడ్ లాగా చేసుకోవచ్చు. ఇలా పప్పుని తీసుకొని మొత్తం ఇలా పప్పు దువ్వతో మెత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సరిపడ వాటర్ వేసుకొని మనకి ఇందులోకి ఏమైనా కారం తక్కువగా పడితే ఒక 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం పులుపుకు కోసం ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ తరిగి పెట్టుకున్న మామిడికాయ తరుగుని వేసుకున్నాను. నేను ఈ సమ్మర్ అనగానే ముందుగానే ఒక 2 పెద్ద మామిడికాయలను సన్నగా తరిగి కొంచెం ఉప్పు, పసుపు కలిపి పెట్టుకుంటాను. దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 మంత్స్ వరకు కొంచెం కూడా పాడవదు. దాన్ని పప్పులో, చారులోకి ఎందులోనైనా వేసుకోవచ్చు. ఇలా మనకు పప్పు మరుగుతున్నప్పుడు ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. మనం పప్పులోకి అయినా మజ్జిగ చారు ఇలా ఏ చారు చేసుకున్నా కూడా కంపల్సరీ అందులోకి మనం ఇంగువ వేయడం వల్ల ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా మంచి డైజెషన్ కూడా అవుతుంది. మనం నిత్యం వాడే ఏదో ఒక కూరలలో ఇంగువ అనేది కంపల్సరీ వాడుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పప్పులోకి ఈ పోపును వేసుకుంటే మన పప్పు రెడీ అవుతుంది. ఈ పప్పును ఏమని పేరు పెట్టాలో కూడా నాకు కరెక్ట్గా తెలియదు. పాలకూర, దోసకాయ పప్పు చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇందులో పులుపు కోసం మనం మామిడికాయ వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా పప్పు చేసి చూడండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.